సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు తిరుపతి లడ్డు మీద జరుగుతున్నటువంటి రచ్చ అంతా ఇంత కాదు. ఆ లడ్డూలో పవిత్రమైనటువంటి శ్రీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క లడ్డు విషయంలో దాంట్లో కొన్ని కొవ్వు పదార్థాలు, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కలిపి ఈరోజు ప్రసాదాలుగా పంచిపెడుతున్నటువంటి అంశాన్ని చాలా పెద్ద ఇష్యూగా చూస్తున్నాం. అదేవిధంగా జానీ మాస్టర్ యొక్క ఇష్యూ కూడా చాలా పెద్ద ఇష్యూగా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఒక మైనర్ బాలిక ఏదైతే సహచరణ అయినటువంటి డ్యాన్సరు తన మీద సెక్సువల్ హరాస్మెంట్ కేసు పెట్టడం, రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు దేశంలో కూడా జమిలీ ఎన్నికల హడావుడి కూడా నడుస్తూ ఉంది. ఈ 3 అంశాల మీద దిలీప్ శంకర్ గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు నమస్తే. నమస్తే అన్నగారు, చాలా రోజులు తరచు కలిసాం. మీరు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు, ఢిల్లీ టు హైదరాబాద్. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ తిరుపతి లడ్డు ఇష్యూ చాలా పెద్ద ఇష్యూగా మారిపోయింది. నిజంగానే పవిత్రమైనటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు ప్రసాదాల్లో కూడా ఇలాంటి దారుణమైనటువంటి అంశాలు మనం చూస్తున్నామంటే, గతంలో ఫుడ్ విషయంలో చూసాం, అక్కడ జరిగినట్టు టికెట్ల అమ్మకాల విషయంలో చూసాం, ఇప్పుడు లడ్డు దాకా వచ్చేసింది. లడ్డు ఇదివరకు సైజు వేరు, ఇప్పుడున్న సైజు వేరు. అది కూడా నాణ్యమైనటువంటి లడ్డు కాదు. గతంలో లడ్డు ఒక వారం రోజులైనా అలాగే గుమగుమలాడుతూ ఉండేది, ఇప్పుడు మొత్తం 2వ రోజుకే పాచిపోయిన వాసన వస్తుంది. సో ఏంటి అసలు నిజంగానే ఆ లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి? నిజంగా ఒక రకంగా దురదృష్టకరమైనటువంటి అంశం అంటే, ఎందుకంటే ప్రసాదం అనేటువంటిది మనిషికి ఒక పునర్జన్మ భావాన్ని కలిగిస్తుంది. భక్తి పారవస్యంతో పాటు తమ పాపాలకి ప్రాయశ్చిత్తం దొరికింది అనుకుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి కాలినడకన వెళ్ళేటువంటి భక్తులైతేనే, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇతర ప్రయాణ సాధనాల ద్వారా వెళ్ళేటువంటి వ్యక్తులైతేనే, వీరందరికీ కూడా తిరుపతి లడ్డు అనేటువంటిది చేతిలో పడ్డప్పుడు స్వామివారిని నోషం చూసినటువంటి భావన 100 గంటలు చూసినటువంటి ఆలోచన కలుగుతుంది. అట్లాంటి ఒక లడ్డు చుట్టూ రాజకీయం చోటు చేసుకోవడం నిజంగా దురదృష్టకరం అండి. ఎందుకంటే మనందరం కూడా తిరుపతి లడ్డు ప్రియులమే కాదు, ఎంతో ఆసక్తిగా ఎవరన్నా ఒక ₹1,00,000 పెన్ను మనకి ఇస్తానంటే కూడా ఒక 2 లడ్డులు పట్టుకొచ్చారంటే అదే ఎక్కువ గిఫ్ట్గా భావిస్తాం. అలాంటిది ఈరోజు లడ్డు చూస్తే నిజంగా వేరే వ్యర్థ పదార్థాలు కలిసినాయా, నిజంగా జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు అడల్టరేషన్ కోసం, కృత్రిమమైనటువంటి నెయ్యి తయారు చేయడం కోసం కలిపారా అనేటువంటి భేద భావన మనకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే అసలు ఆ క్యాఫ్ రిపోర్ట్ అనేటువంటిది మరింత స్పెసిఫిక్గా, ఎందుకంటే ఇప్పుడు దాకా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చూపెడుతున్నటువంటి దానిలో కింద 7 పాయింట్స్లో అది ఏ విధమైన ఆయిల్ అయినా అవ్వచ్చు. ఒకవేళ ఆ ఆవు ఏదైతే ఈ నెయ్యికి సంబంధించినటువంటిది జ్వరం పడి ఉంటేనో, వయసు అయిపోయి ఉంటేనో, రకరకాల పారామీటర్స్లో కూడా ఇక్కడ పాజిటివ్ వచ్చినప్పటికీ, అంటే జంతుజాలానికి సంబంధించో, వెజిటేబుల్స్ కొల్లబెట్టి తీసినటువంటి ఆయిల్స్కి సంబంధించో అడల్టరేషన్ కోసం డాల్డానో ఇంకోటో కలిపారు అని అనుకోవడానికి లేదు అని ఆ రిపోర్ట్ చెప్తుంది. కాబట్టి నిపుణుల యొక్క సలహా మేరకు నాకు అర్థమైంది ఏంటంటే, మోర్ స్పెసిఫిక్ టెస్ట్లు అనేటువంటివి ఖచ్చితంగా సత్వరం చెయ్యాలి. నిందితుల్ని ఎవరనేటువంటిది పట్టుకోవాలి. ఈ 3 శాంపుల్స్ అనేటువంటిది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నదిగా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆ ప్రాశస్త్యాన్ని కానీ, ఆ పవిత్రతను కానీ కాపాడడానికి 10-15 సార్లు ట్యాంకర్లలో క్వాలిటీ చెక్ చేసి బాలేదు అంటే తిరిగి వెనక్కి పంపించారుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలా పంపించకుండా, టెస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగకుండా నిజంగా వంటశాల దాకా ఆ వ్యాన్ వెళ్ళిందా లేదా అనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో సరిపెట్టుకోకూడదు. సిట్టింగ్ జడ్జితో 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులతో కూడా ఒక కమిటీ వేసి 100 రోజులు మించకుండా సీసీటీవీ ఫుటేజెస్, దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి గారి ప్రావీణ్యం ఉందా, ఇంకెవరైనా దాంట్లో చూపించారా, అందరి పేర్లు రావాలండి. అందరి పేర్లు రావాలి. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారా, వాళ్ళ అబ్బాయి ఉన్నారా, వైవి సుబ్బారెడ్డి గారు ఎవరున్నారని నిగ్గు తేల్చారు. ఎందుకంటే సార్, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వస్తుందంటే మనం అందరం కూడా తిరుపతి ప్రోగ్రాం పెట్టుకుంటాం. క్రిస్మస్ సెలవులు వచ్చినాయన్నా కూడా హిందువులు అందరం కూడా ఇటు వెళ్తాం. సమ్మర్ హాలిడేస్ వచ్చినట్టే 10th పాస్ అయినటువంటి పిల్లోడు రాసినటువంటి పిల్లలతో కూడా వెళ్తాం. ఈ టైంలో మన పవిత్రత మీద అనుమానాస్పదంగా భేదభావనతో ఆ స్వామివారి ప్రసాదాన్ని చూడరాదు. కాబట్టి సత్వరం దీని మీద కమిటీ వెయ్యాలా. ఒక సెషన్స్ జడ్జు, హైకోర్టు జడ్జితో పాటు అవసరమైతే కూర్చోబెట్టి సిఐడితో పాటు ఇన్వెస్టిగేషన్ జరగాల. నేరస్తులు కఠినాతి కఠినంగా శిక్షించబడాలా. దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లడ్డూకి సంబంధించి క్వాలిటీ ఎటుకుడి రిస్టోర్ చేస్తున్నారు, ఆనందం. క్వాలిటీతో పాటు ఎవిడెన్సెస్తో కూడినటువంటి ఎలిగేషన్స్ని కూడా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా నేరస్తులు బయటికి రావాలా.
వారు శిక్షించబడాలి.